అందరికీ ప్రైజ్ ద లార్డ్. దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకి కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన ప్రభువా, కృపగలిగిన మా తండ్రి, మీ వాక్యాన్ని ధ్యానించుండగా మీరే మాతో మాట్లాడండి. యెషయా గ్రంథం 9వ అధ్యాయంలో ఉండే సత్యాలను మేము గ్రహించి అర్థం చేసుకొని మా జీవితానికి అనువర్చుకునే భాగ్యాన్ని దయచేసి ప్రతి విషయంలో ప్రభువా వినేవారిని కూడా దీవించండి. ప్రభువా వాక్యం ద్వారా మేలు పొంది రక్షణ పొంది ఆత్మీయంగా అభివృద్ధి పొందే భాగ్యాన్ని దయచేయండి. వినున్న వారికి ప్రభువా ఆత్మీయ ప్రోత్సాహాన్ని కూడా కలుగజేయండి. వాక్యం ద్వారా మీరే మాతో మాట్లాడుచున్న నన్ను మీ శిలో చాటును మరుగుపరుచుకొని మీ బిడ్డలకు కావలసిన వాక్యాన్ని మీరే అనుగ్రహించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకొనమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామంలో అతి వినయంగా బ్రతిమాలి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ యెషయా గ్రంథం 9వ అధ్యాయంలో యేసు ప్రభు ఈ లోకానికి రావడం ద్వారా, అంటే ప్రవచనాత్మకంగా యెషయా 700 సంవత్సరాల పూర్వం యేసు ప్రభు ఈ భూమి మీదకి పుట్టకముందు ప్రవచనాత్మకంగా మెస్సయ్య ఈ లోకానికి వస్తాడు అని తెలియపరుస్తూ ఆయన ద్వారా మనకు వచ్చే ప్రాముఖ్యమైన 7 ఆశీర్వాదాలను గురించి ఈ యెషయా గ్రంథం 9వ అధ్యాయం మొదటి 7 వచనాల్లో రాస్తున్నారు. అంతేకాకుండా 8 నుంచి 21 మనం చూసినట్లయితే 5 విషయాలు, 5 బాధ్యతలను ప్రతి విశ్వాసి తీసుకోవాల్సిన బాధ్యతను మనకి గుర్తు చేస్తున్నాడు. కాబట్టి యేసు ప్రభు దేవుడై ఉండి నరావతారిగా ఈ భూలోకానికి వచ్చి మరి దైవత్వంతో పాటు మానవత్వాన్ని ధరించుకొని దైవ మానవుడిగా 33.5 సంవత్సరాలు జీవించి మన కొరకు అనేక మందిని ముట్టి స్వస్థపరిచి వారికి మేలు చేసి, అంతేకాకుండా తన ప్రాణాన్ని బలిగా సిలువలో మనందరి కోసం అర్పించి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి మనకి రక్షణను మరి నిత్య జీవాన్ని పరలోక రాజ్యాన్ని దేవుని కుమారులుగా దేవుని వారసులంగా చేయబడ్డానికి ఆధిక్యతను అనుగ్రహించాడు. కాబట్టి ఈ ఆశీర్వాదాలు ఏంటో మనము ఈ యెషయా గ్రంథం 9వ అధ్యాయం మొదటి 7 వచనాల్లో మనం చూస్తున్నాము. యేసు ప్రభు ద్వారా ఈ ఆశీర్వాదాలన్నీ కూడా మనం పొందుకుంటాము అని యెషయా ప్రవక్త మనకు తెలియపరుస్తున్నాడు. కాబట్టి జగత్పునాది వేయబడకముందే యేసుక్రీస్తులో దేవుడు మనల్ని ముందుగా ఏర్పరచుకొని తన దత్తపుత్రులుగా చేసుకొని తన రాజ్య వారసులుగా తన కుటుంబంలో చేర్చుకోవడానికి ఇష్టపడ్డాడు అని ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తున్నాం. అలాగే ఈ యెషయా గ్రంథం 9వ అధ్యాయంలో దేవుడు మనకిచ్చే 7 ప్రాముఖ్యమైన ఆశీర్వాదాలను మనం ధ్యానిస్తూ, మరి అంతేకాకుండా దేవుడు మన పైన పెట్టిన బాధ్యతను మనము తెలుసుకొని దాని ప్రకారం మనము నెరవేర్చే వారంగా ఉండాలని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. ఎప్పుడైతే దేవుడు అనుగ్రహించే బాధ్యతలు మనం సక్రమంగా నిర్వర్తిస్తామో అప్పుడే దేవుని యొక్క ఆశీర్వాదాలను మనం పొందుకుంటాము అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము. చూడండి, మొదటిగా ఈ మొదటి 7 వచనాల్లో దేవుడు అనుగ్రహించే 7 ఆశీర్వాదాలని ఇక్కడ మనకు తెలియపరుస్తున్నాడు. చూడండి, మొట్టమొదటి 9వ అధ్యాయం మొదటి వచనంలో చూడండి ఏమనుందంటే, అంతకాలమున ఆయన సముద్ర ప్రాంతమును అనగా చూడండి మొదటి వచనంలో మొదటి నుంచి చదువుదాం. పూర్వకాలంలో ఆయన జెబేలులోను దేశంలోను నెఫ్తాప దేశంను అవమానపర్చెను. అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతమున అనగా యూదాను అద్దరి అనుజనులు గలిలయ ప్రదేశమును మహిమగల దానిగా చేయుచున్నాడు. అంటే ఇక్కడ మనం చూసినట్లయితే మొదటి వచనంలో ఏం చెప్తున్నాడంటే, ఇశ్రాయేలు ప్రజలు పాత నిబంధన ద్వారా వాళ్ళు పాపం చేసి దేవునికి దూరమై మరి శత్రువుల ద్వారా వారు నాశనం అయ్యారు. మన అందరికీ తెలిసిన విధమే మరి 2 గుంపులుగా విడిపోయినారు. అంటే మొట్టమొదటిగా నార్దర్న్ కింగ్డమ్ అంటే
10 గోత్రాలు కలిసిన ఒక రాజ్యం ఏర్పడ్డది. దానికి అంటే సమరియా ప్రాంతంలో వారు స్థిరపరచబడ్డారు. మరి అంతేకాకుండా 2 గోత్రాలు బెంజమిన్ గోత్రము, మరి అలాగే ఇంకొక గోత్రం కలిసి ఎఫ్రాయిం గోత్రము కలిసి సదర్న్ కింగ్డమ్గా అంటే యూదా రాజ్యంగా స్థిరపడ్డాయి. అంటే దావీదు పట్టణంలో వారు స్థిరపడ్డారు. మరి ఈ ఇశ్రాయేల్ ప్రజలు దేవుని ద్వారా ఐగుప్తులోంచి విడిపించబడి మరి కానాను దేశంలో ప్రవేశించి దేవుని ఆజ్ఞలను గైకొనకుండా పాపం చేసినందుకు వారు దేవుని యొక్క శిక్షను అనుభవించి మరి అంతేకాకుండా 2 తెగలుగా చెదిరిపోయారు. నార్దర్న్ కింగ్డమ్ 10 గోత్రాలు, మరి అంతేకాకుండా సదర్న్ కింగ్డమ్ 2 గోత్రాలు. కాబట్టి ఇలాగా వారు చెదిరిపోయారు. అయినప్పటికీ దేవుడు కోరేది ఏంటంటే తిరిగి వారిని సమకూరుస్తాడు. తిరిగి వారందరూ కూడా ఏకదేశంగా అంటే ఆ 12 గోత్రాలు ఒకే దేశంగా చేస్తాడు. అంటే వాళ్ళకుండే అవమానాన్ని తొలగిస్తాడు, వారిని తిరిగి ఏర్పరచుకుంటాడు తన బిడ్డలుగా అని యెషయా గ్రంథం 9వ అధ్యాయము 1వ వచనంలో వారి యొక్క సిగ్గుని అంటే అవమానాన్ని తీసివేసి వారికి ఘనతనిస్తాను అని చెప్తున్నాడు. కాబట్టి మొట్టమొదటిగా యేసు ప్రభువుని మనం రక్షకుడిగా ప్రభువుగా స్వీకరిస్తే దేవుడు అనుగ్రహించేది ఏంటంటే మనకి దేవుడు ఘనతను అనుగ్రహిస్తాడు. హీ విల్ హానర్ అస్. కాబట్టి అవమానంతో నిండుకున్న ఇశ్రాయేల్ దేశము తెగలుగా 2 తెగలుగా చెదిరిపోయిన ఇశ్రాయేల్ దేశము తిరిగి యేసు ప్రభు ద్వారా సమకూర్చబడతారు. దేవుని యొక్క వారి యొక్క దేవుడు వాళ్ళ యొక్క సిగ్గును తీసివేసి తిరిగి వాళ్ళకి ఘనతనిస్తాను అని తెలియపరుస్తున్నాడు. కాబట్టి ఘనత దేవుని ద్వారానే మనం పొందుకుంటాము అని దేవుని వాక్యంలో మనం చూస్తాము. మొదటి దిన ఉత్రాంతములు 29వ అధ్యాయం 12వ వచనంలో దావీదేమంటాడంటే వెల్త్ అండ్ హానర్ కమ్స్ ఫ్రమ్ యూ. దేవా, ఘనతయు మరి అంతేకాకుండా ఆస్తియు మీ ద్వారానే వస్తుంది అని దావీదు మహారాజు చెప్తున్నాడు. కాబట్టి దేవుని ద్వారా మనము అవమానాన్ని తీసివేయబడుతుంది, ఘనతను మనం పొందుకుంటాము అని దేవుని వాక్యంలో చెప్తుంది. అలాగే కీర్తనలు 84:11లో కూడా అదే అంశాన్ని మనం చూస్తాము. సామ్ 84:11 84:11లో కూడా 84:11లో కూడా అదే అంశాన్ని దేవుడైన యెహోవా 84వ కీర్తన 11వ వచనము యెహోవా కృపను ఘనతను అనుగ్రహించును 2వ భాగంలో ఉంది. కాబట్టి యథార్థంగా ప్రవర్తించు వాడిని ఆయన ఏ మేలును చేయక మానడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును, యథార్థంగా ప్రవర్తించు వారిని ఆయన ఏ మేలును చేయక మానడు. చూడండి, కృపయు ఘనతయు దేవుని ద్వారా మనకు వస్తుంది. మనం ఒకవేళ నమ్మకంగా యథార్థంగా ఆయన వాక్యానుసారంగా జీవిస్తే ఆయన ఏ మేలును కొదవ చేయడు అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము. కాబట్టి మొట్టమొదటి ఆశీర్వాదం ఏంటంటే యేసు ప్రభుని మన రక్షకుడిగా ప్రభువుగా మనం విశ్వసించి అంగీకరించి ఆయన బిడ్డగా మార్చబడితే దేవుడు మన అవమానాన్ని తీసివేసి మన ఘనతను అనుగ్రహిస్తాడు. ఘనతయు మరి అంతేకాకుండా సమృద్ధి కూడా దేవుని ద్వారా మనం పొందుకుంటాము అని మరి కీర్తన 84:11 మొదటి దినవృత్తాంతములు 29:12లో దావీదు ద్వారా మనం తెలియపరచబడుతుంది. కాబట్టి దేవుని ద్వారా మనకి ఘనత వస్తుంది. మరి మనము గాస్పుల్స్లో చూసినట్లయితే మేరీ, మార్తా, లాజరు అని ఒక చిన్న కుటుంబము బేతనీ ఊరిలో ఉండేవారు. కాబట్టి వారు తమ గృహాన్ని యేసుప్రభు కోసం తెరిచారు. అంటే యేసుప్రభు ఈ భూలోకంలో ఉన్నప్పుడు తరచుగా వారి ఇంటికి వెళ్ళేవారు. మార్తా, మరియా, లాజరు వీళ్ళ కుటుంబాన్ని దేవుడు ఎక్కువగా ప్రేమించి వారి ఇంటికి తరచుగా వెళ్ళి శిష్యులతో వెళ్ళి వారి దగ్గర సమయాన్ని గడిపి వస్తుండేవారు. కాబట్టి దేవుడు వాళ్ళని బట్టి దేవుడు ఆ యొక్క చిన్న ఊరికి, విలేజ్కి, బేతనీ అనే చిన్న విలేజ్కి
పేరు వచ్చింది. అంటే ఎందుకు పేరు వచ్చిందంటే యేసు ప్రభు ఆ ఊరికి వెళ్ళేవాడు. అంతేకాకుండా మరియా మార్తా లాజర్కి కూడా గుర్తింపు వచ్చింది ఆ ఊరిలో. ఎందుకంటే యేసు ప్రభు వారి ఇంటిలో వెళ్ళేవాడు. కాబట్టి మరియా మార్తా లాజర్కి మరి అలాగే ఆ ఊరికి బేతనీ ఊరికి కూడా యేసు ప్రభు ద్వారా ఘనత వచ్చింది అని దేవుని వాక్యంలో చూస్తున్నాము. కాబట్టి మనకి అందరికీ తెలుసు, మరియా ఏమో దేవుని వాక్యాన్ని ఆయన పాదాల మీద కూర్చొని నేర్చుకునేది, తెలుసుకునేది. మార్తా ఏమో వంటలన్నీ చేసేది. మరి లాజరు చనిపోయే కూడా యేసు ప్రభు 4 దినాలు అయినాక సమాధిలో ఉన్న లాజర్ని తిరిగి లేపి ఆయనకి నూతన జీవాన్ని అనుగ్రహించాడు. మరి యోహాను సువార్త 11వ అధ్యాయంలో మనం చూస్తాము. లాజరు లే అని చెప్పగానే లాజరు ఆ సమాధిలోంచి బయటికి వచ్చి ఆయన తిరిగి నార్మల్ లైఫ్ని లీడ్ చేశాడు అని మనం చూస్తున్నాము. కాబట్టి ఈ యొక్క చిన్న కుటుంబానికి, ఆ చిన్న ఊరికి, అంటే మరియా మార్తా లాజర్కి, ఆ బేతనీ ఊరికి యేసు ప్రభు ద్వారా ఘనత వచ్చింది. కాబట్టి నీవు నేను కూడా ఆ లోకరక్షకుడిగా వచ్చిన యేసు ప్రభుని మనం స్వీకరించినట్లయితే మనకుండే అవమానాన్ని దేవుడు తీసివేసి దేవుడు మనకి ఘనతనివ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు అని దేవుని వాక్యం చెప్తుంది. మరి దావీదు జీవితంలో కూడా మనం చూసినట్లయితే ఆయన గొర్రెల కాపరిగా తండ్రి యొక్క గొర్రెలను మరి ఎడారిలో కాయుచూ ఉన్నప్పుడు దేవుణ్ణి స్తుతించి ఆరాధించే వ్యక్తిగా ఉన్నాడు. కాబట్టి దేవుడు ఆయనను ప్రేమించి ఇశ్రాయేల్ దేశానికి 2వ రాజుగా, అంటే సౌలు తర్వాత 2వ రాజుగా సమూయేలు ద్వారా అభిషేకింపబడ్డాడు. చూడండి, ఘనత లేని దావీదుకి దేవుడు ఘనతనిచ్చాడు అని మరి దేవుని వాక్యంలో చూస్తున్నాం. ఆయన 40 ఏళ్ళు ఇశ్రాయేల్ దేశాన్ని పరిపాలించి మరి గొప్ప పేరు ప్రఖ్యాతిని సంపాదించడమే కాకుండా మరి ఆయన వంశావళిలో, యూదా వంశావళిలో యేసు ప్రభు కూడా ఈ లోకంలో జన్మించి ఆయన రాజ్యాన్ని స్థిరపరిచాడు అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము. కాబట్టి మన సిగ్గుని తీసివేసి దేవుడు ఘనతనిచ్చే దేవుడై ఉన్నాడు. కాబట్టి యేసు ప్రభుని మనం హత్తుకున్నట్లయితే, ఆయన యందు సంపూర్ణ విశ్వాసము విధేయతతో జీవించినట్లయితే మనం కూడా ఈ లోకంలో దేవుని ద్వారా గణపరచబడతాము అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము. రెండో విషయం ఏంటంటే, చూడండి, 2వ వచనంలో ఉంది. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనంలో ఏముందంటే, మరి చీకటి నడుస్తున్న జనములు గొప్ప వెలుగుని చూస్తున్నారు. చీకటి నడుస్తున్న జనులు గొప్ప వెలుగు చూస్తున్నారు. మరణ ఛాయ గల దేశవాసుల మీద వెలుగు ప్రకాశించెను. చూడండి, దేవుని యొక్క వెలుగుని పొందుకున్నాము అని యెషయా ప్రవక్త మనకు తెలియపరుస్తున్నాడు. యేసు ప్రభు రాక ద్వారా, అంటే ఆయన ఈ భూలోకానికి వచ్చి ఆయన ద్వారా మనము చీకట్లో ఉన్న మనము, అంటే పాపము ద్వారా, సాతాను ద్వారా, ఈ లోకము ద్వారా మనము చీకట్లో నివసిస్తున్నాము. పాపం చేసిన వారందరూ కూడా ఆత్మీయంగా మరణిస్తారు. అంతేకాకుండా చీకట్లో, అంటే ఆత్మీయమైన చీకటిలో నివసిస్తున్నారు. కాబట్టి యేసు ప్రభు వచ్చి మనకి గొప్ప వెలుగుని ప్రసాదించాడు అని యెషయా ప్రవక్త మనకు చెప్తున్నాడు. కాబట్టి వెలుగు జీవితాన్ని, చీకటి నుంచి వెలుగుని మనకు అనుగ్రహించాడు. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనంలో మనం చూసినట్లయితే, యేసు ప్రభు అంటున్నాడు, నేను లోకానికి వెలుగై ఉన్నాను కాబట్టి నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగును కలిగి నివసించును అని అక్కడ రాయబడి ఉంది. కాబట్టి యేసు ప్రభు ద్వారా మన చీకటి తొలగించబడుతుంది. పాపం వలన, మరి సాతాను వలన, ఈ లోకం వలన మనం చీకటిలో నివసిస్తున్న మనకి దేవుడు గొప్ప వెలుగుని యేసు ప్రభు ద్వారా మనకు అనుగ్రహించాడు. కాబట్టి ఆ వెలుగులోనికి మనం రావడానికి, ఆ వెలుగును పొందుకొని వెలుగు బిడ్డలంగా జీవించడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము. చూడండి, 1 పేతురు 2వ అధ్యాయము 9వ వచనంలో ఈ మాట కనిపిస్తుంది. మొదటి పేతురు 2వ అధ్యాయము 9వ వచనంలో ఈ మాట ఉంది. 1 పేతురు 2వ అధ్యాయము 9వ వచనం. అయితే
మీరు చీకటిలోంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధమైన జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. చూడండి, చీకటిలోంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి అంటే యేసు ప్రభు రాక ద్వారా, ఆయన మరణ పునరుద్ధానాల ద్వారా దేవుణ్ణి ఎవరైతే విశ్వాసంతో యేసు ప్రభువుని అంగీకరిస్తారో వారి జీవితంలో ఉండే చీకటిని దేవుడు తీసివేస్తాడు. అంటే పాపము, మరణాన్ని, సాతాన్ని, లోకం ద్వారా పొందుకున్న చీకటి నుంచి దేవుడు మనల్ని విడుదల చేసి తన ప్రత్యేకమైన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనల్ని ప్రవేశింపజేస్తాడు అని చెప్తూ ఏమంటాడు, వారు ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధులైన జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. కాబట్టి వెలుగులో నడిపించబడ్డాము అంటే అర్థం ఏంటన్నమాట? ఏర్పరచబడిన వంశము అంటే దేవుని కుటుంబంలో మనం చేర్చబడ్డాము. రెండవది, రాజులైన యాజక సమూహంగా ఉండడానికి ఏర్పరచబడ్డాం. పరిశుద్ధమైన జనంగా ఉండడానికి ఏర్పరచబడ్డాం. దేవుని సొత్తైన ప్రజలై ఉండడానికి దేవుడు ఏర్పరచుకున్నాడు. కాబట్టి వెలుగు బిడ్డలంగా చేయడానికే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. మనలో ఉండే పాపము, అంధకారాన్ని తీసివేసి తన ఆత్మీయమైన వెలుగుని మనకిచ్చి ఆ వెలుగు ద్వారా మనము దేవుని కొరకు జీవించడానికి ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధులైన జనమును, దేవుని సొత్తైన ప్రజలుగా దేవుడు చేర్చుకున్నాడు. కాబట్టి ఇది దేవుడు చేసిన యేసు ప్రభు ద్వారా మనకు అనుగ్రహించబడిన రెండో ఆశీర్వాదము. చీకట్లో ఉన్న మనని దేవుడు వెలుగులోనికి నడిపించి తన సొత్తుగా, తన ప్రజలుగా, తన రాజులైన యాజక సమూహముగా, పరిశుద్ధులంగా, తన సొత్తైన ప్రజలుగా మనని చేసుకొని ఆయన కుటుంబంలో ఆయన ఆశీర్వాదాలన్నింటినీ పొందుకోవడానికి దేవుడు మనకి అర్హతనిస్తున్నాడు అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. కాబట్టి మన చీకటి జీవితాన్ని వదిలిపెట్టి యేసు ప్రభు ద్వారా వచ్చే వెలుగుని మనం పొందుకోవాలి అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. అందుకనే 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో కూడా అదే మాటను మనం చూస్తాము. దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఏమాత్రము లేదు. అయితే ఆయనతో కూడా సహవాసము గలవారమై ఉన్నామని చెప్పుకొని చీకట్లో నడిచిన ఎడల మనము అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుంచి మనలను పవిత్రులుగా చేయును. చూడండి ఏమందండి అక్కడ, దేవుడు వెలుగై ఉన్నాడు కాబట్టి యేసు ప్రభువుని రక్షకుడిగా, ప్రభువుగా స్వీకరించడం ద్వారా మనము కూడా దేవుని వెలుగును పొందుకుంటాము. మరి అంతేకాకుండా ఆయనతో అన్యోన్య సహవాసం కలిగి ఉంటాము. ఆయన రక్తం మన ప్రతి పాపమును పరిశోధించి మనని కడిగి పరిశుద్ధపరుస్తుంది అని దేవుని వాక్యం చెప్తుంది. దేవునితో కోల్పోయిన ఇశ్రాయేలు ప్రజలు దేవునితో సహవాసాన్ని కోల్పోయారు. అయితే యేసు ప్రభు రాకడ ద్వారా, కొత్త నిబంధన ద్వారా కేవలం ఇశ్రాయేలు ప్రజలే కాదు కానీ ఈ లోకంలో ఉన్న వారందరూ కూడా ఎవరైతే దేవుణ్ణి తమ స్వంత రక్షకుడిగా, ప్రభువుగా స్వీకరిస్తారో వారందరూ కూడా దేవుని యొక్క వెలుగును, సంతోషాన్ని, దేవుని యొక్క కుటుంబంలో మనం చేర్చబడి దేవునితో అన్యోన్య సహవాసం కలిగి ఉండడానికి దేవుడు ఆధిక్యతనిచ్చాడు. అంటే త్రియేక దేవుడు మనలో నివసిస్తాడు, మనని తన ఆలయంగా చేసుకొని మనలో నివసిస్తాడు. మనం ఆయన ఆశీర్వాదాలన్నీ కూడా అనుభవించగలుగుతాము అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. కాబట్టి మొట్టమొదటిగా యేసు ప్రభు ద్వారా ఘనతను పొందుకుంటాము. రెండవదిగా చీకటిలోంచి విడిపించబడి తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనం ప్రవేశించి ఆయన ప్రజలంగా, ఆయన రాజులైన యాజక సమూహంగా, ఆయనతో అన్యోన్య సహవాసం కలిగిన వారమై ఆయన నిత్యమైన రాజ్యంలో మనము ఉండడానికి దేవుడు మనకు ఆధిక్యతనిస్తాడు అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది.
మూడో విషయం చూడండి, మూడో విషయం ఏముంది? ఇంక్రీజింగ్ జాయ్ అని అక్కడ రాయబడి ఉంది. నీవు జనములను మూడవది నీవు జనములను విస్తరింపజేయుదివి. అంటే మూడో ఆశీర్వాదం ఏంటంటే ఎన్లార్జింగ్ ద నేషన్, గొప్ప జనంగా చేస్తాను అని చెప్తున్నాడు దేవుడు. అంటే కేవలము మనను ఆశీర్వదించడమే కాదు, కానీ మన భూభాగాన్ని అంటే మన టెరిటరీని కూడా దేవుడు ఆశీర్వదిస్తాను అని చెప్తున్నాడు. అంటే ఏమంటున్నాడు? నీ జనములను విస్తరింపజేయుచున్నాను. చూడండి, అబ్రహాంను దేవుడు ఆశీర్వదించి ఏమన్నాడంటే నిన్ను గొప్ప జనాంగంగా చేస్తాను, నిన్ను మరి ఆకాశంలో ఉన్న మరి స్టార్స్ వలె నీ యొక్క సంతానాన్ని చేస్తాను అని వాగ్దానం చేశాడు. కాబట్టి దేవుడు అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చడానికి యేసు ప్రభు నరవతారిగా వచ్చి ఆయన ద్వారా నీవు జనులను విస్తరింపజేయుచున్నావు. అంటే ఎన్లార్జింగ్ ద నేషన్. నీవు ఉన్నత అంటే కేవలం ఇశ్రాయేల్ ప్రజలే కాదు, కానీ ఈ లోకంలో ఉండేవారందరినీ కూడా దేవుడు ప్రేమించి ఆయనని యేసు ప్రభువుని రక్షకుడిగా ప్రభువుగా స్వీకరించడం ద్వారా మనము అంటే గొప్ప దేశముగా చేయబడతాము. అంటే దేవుని సొత్తైన ప్రజలంగా ఒక పెద్ద దేశంగా చేయబడతాము అని దేవుని వాక్యంలో. అందుకనే మనం ప్రకటనలో చూస్తాము, అన్ని భాషల వారు, అన్ని జాతుల వారు దేవుని సన్నిధిలో చేరి దేవుణ్ణి స్తుతించి ఆరాధిస్తుండగా యోహాను ప్రవక్త యోహాను ఆయన ఆ పద్మాస్ విలేజ్ ఐలాండ్లో దేవుని యొక్క దర్శనాన్ని పొందాడు. అంటే పరలోక రాజ్యంలో అన్ని దేశాల వారు, అన్ని జాతుల వారు, అన్ని ప్రాంతాల వారు కలిసి దేవుని స్తుతించి ఆరాధిస్తున్నారు అని ప్రకటన గ్రంథంలో చూసిన విధంగా యేసు ప్రభు యొక్క రాకడ ద్వారా నీవు జనములను విస్తరింపజేయుచున్నావు, దేశాన్ని విస్తరింపజేస్తున్నాడు. ఈ కేవలం ఇశ్రాయేల్ ప్రజలే కాదు, కానీ ఈ లోకంలో ఉండేవారు అందరినీ కూడా దేవుడు తన నూతన నిబంధన ద్వారా అబ్రహాంకి ఇచ్చిన నిబంధనని నెరవేరుస్తూ ఆయన సంతానంగా మనల్ని చేసుకొని తన రాజ్య వారసులంగా మనము చేయబడతాము అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము. ఇది మూడవ ఆశీర్వాదం. దేవుడు ఘనతనిస్తానని వాగ్దానం చేస్తున్నాడు, వెలుగునిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. అంతేకాకుండా మన యొక్క కుటుంబాన్ని విస్తరింపజేస్తాను అని కూడా వాగ్దానం చేస్తున్నాడు. నాలుగవది ఏంటంటే వారి సంతోషమును వృద్ధిపరచుచున్నావు. వారి సంతోషమును వృద్ధిపరచుచున్నావు. వారు నీ సన్నిధిలో సంతోషించుచున్నారు. 3వ వచనంలో ఉంది, 2వ భాగం. వారు సంతోషమును వృద్ధిపరచుచున్నావు, వారు నీ సన్నిధిలో సంతోషించుచున్నారు. దేవుని సన్నిధిలో నిత్యమైన ఆనందాన్ని, సంతోషాన్ని మనం పొందుకుంటాము అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము. కాబట్టి దేవుని రాజ్యవారసులు నిత్యమైన ఆనందాన్ని, సంతోషాన్ని పొందుకుంటారు అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. ఇటర్నల్ జాయ్. ఇదే యెషయా గ్రంథము 61:7లో మనం చూసినట్లయితే, యెషయా గ్రంథం 61:7లో మనం చూసినట్లయితే డబల్ పోర్షన్ ఆఫ్ జాయ్ అంటే నిత్యమైన ఆనందాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాను అని చెప్తున్నాడు. కాబట్టి ఈ నిత్యమైన ఘనతను పొందుదురు, నిందకు ప్రతిగా తాము పొందిన భాగ్యము అనుభవించువారు సంతోషించుదురు. నిందకు ప్రతిగా తాము పొందిన భాగ్యమును అనుభవించుచు వారు సంతోషించుదురు. చూడండి, దేవుని వాక్యంలో ఏముందంటే దేవుని యొక్క నిత్య ఆనందాన్ని మనం పొందుకుంటాం. యెషయా గ్రంథం 35వ అధ్యాయము 10వ వచనంలో కూడా ఈ మాటను చూస్తాం కదా. యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సయోనుకు వచ్చెదరు. వారి తల మీద నిత్యానందముండును, వారు ఆనంద సంతోషం గలవారై వచ్చెదరు. దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోవును. వారి తలల మీద నిత్యానందమును, వారు ఆనంద సంతోషములు గలవారై వచ్చెదరు నిత్యానందంతో. కాబట్టి ఇంక్రీజింగ్ జాయ్, ఇటర్నల్ జాయ్, నిత్యమైన ఆనందాన్ని మనం యేసు ప్రభు ద్వారా పొందుకుంటాము. ఈ లోకంలో
మనం పొందుకునే సంతోషం, సమాధానం అన్నీ కూడా తాత్కాలికమే. మన దగ్గర డబ్బుండి కొంత ఎంజాయ్మెంట్ ఉంటే మనం సంతోషించవచ్చు. కానీ నిత్యమైన ఆనందాన్ని, సంతోషాన్ని యేసు ప్రభు ద్వారా మనం పొందుకుంటాము. ఎవరైతే ఆయనను రక్షకుడిగా, ప్రభువుగా స్వీకరిస్తారో వారందరూ కూడా నిత్యమైన ఆనందాన్ని పొందుకుంటారు. ఆ పరలోక రాజ్యంలో నిత్య ఆనందాన్ని, సంతోషాన్ని మనం పొందుకుంటాము అని దేవుని వాక్యంలో చూస్తున్నాం. చూడండి, రోమీలకు రాసిన గ్రంథం 14వ అధ్యాయం 17వ వచనంలో ఈ విధంగా ఉంది. రోమీలకు రాసిన గ్రంథం 14వ అధ్యాయము 17వ వచనంలో ఈ విధంగా, దేవుని రాజ్యము భోజనము పానము చేయుట కాదు గాని నీతియు సమాధానము పరిశుద్ధాత్మ యందలి ఆనందమై ఉన్నది. నీతియు సమాధానము పరిశుద్ధాత్మ యందలి ఆనందమై ఉన్నది. కాబట్టి దేవుని రాజ్యంలో నిత్య ఆనందం ఉన్నది. కాబట్టి ఆయన బిడ్డలుగా చేయబడిన మనము ఆయన రాజ్యంలో ప్రవేశిస్తాము. ఆయన నిత్య ఆనందంలో మనం నిత్యము ఆనందిస్తూ జీవిస్తాము అని దేవుని వాక్యంలో ఉంది. 1 పేతురు 1వ అధ్యాయము 8-9 వచనాల్లో కూడా ఈ మాటను మనం చూస్తాము. 1 పేతురు 1వ అధ్యాయము 8-9 వచనాల్లో కూడా ఈ మాటను మనం చూస్తాము. చూడండి, 1 పేతురు 1వ అధ్యాయం 8-9 వచనాలు. మీ విశ్వాస ఫలము అనగా ఆత్మరక్షణ పొందుచు చెప్పనా సఖ్యమును మహిమ యుక్తమైన సంతోషము గలవారై ఆనందించుచున్నారు. మీరు 8-9 చూడండి, మీరు ఆయనను చూడపోయినను ఆయనను ప్రేమించున్నారు. అప్పుడు ఆయనను కనులారా చూడకయే విశ్వసించి మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణ పొందుచు చెప్పనా సఖ్యమైన మహిమాయుక్తమైన సంతోషము గలవారై ఆనందించుచున్నారు. చెప్పనా సఖ్యము కానీ సంతోషము గలవారై ఆనందించుచున్నారు. మహిమాయుక్తమైన సంతోషము గలవారై. చూడండి, అంటే మనం మాటలలో చెప్పలేనంత సంతోషాన్ని, సమాధానాన్ని దేవుని ద్వారా మనం పొందుకుంటాము అని పేతులు మనకు తెలియపరుస్తున్నాడు. కాబట్టి యేసు ప్రభు ద్వారా మనం ఘనతను పొందుకుంటున్నాము, వెలుగును పొందుకుంటున్నాము, నిత్యమైన ఆనందాన్ని పొందుకుంటున్నాము. ఆయన ఆనంద సంతోషంతో ఎల్లప్పుడూ మనం జీవిస్తాము. అందుకనే ఫిలిప్పీ 4:4లో పౌలు అంటాడు, మీరెల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. అంటే దేవుని యొక్క ఆనందాన్ని మన జీవితంలో పొందుకొని ఆయన యందు ఎల్లప్పుడూ ఆనందించే జీవితాన్ని మనం జీవించాలని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. కాబట్టి ఇది 4వ ఆశీర్వాదము. ఘనతను పొందుకుంటాము, వెలుగును పొందుకుంటాము, ఒక గొప్ప దేశంగా చేయబడతాము, నిత్యమైన ఆనందాన్ని పొందుకుంటాము. అంతేకాకుండా మన యొక్క బర్డన్స్ని ఆయన తీసివేస్తాడు. యోక్ ఆఫ్ బర్డన్ విల్ బీ రిమూవ్డ్ 4వ వచనంలో ఉంది. వాని బరువు కాడిని నీవు విడిచి ఉన్నావు, వారి బరువు కాడిని విడిచి ఉన్నావు. అంటే మన కాడి, ఈ లోకంలో మనం ఎంతో భారాలు కలిగి జీవిస్తున్నాము. ఒకవేళ ఉద్యోగ భారం కావచ్చు, మన ఇంటి భారం కావచ్చు, ఇంకా అనేకమైన భారాలను కలిగి ఈ లోకంలో మనం జీవిస్తున్నాము. కానీ మన భారాలలోంచి విడుదల కలుగజేయాలంటే మనం యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచాలి. అప్పుడు మన భారాన్ని తీసివేసి ఆయన సులువైన భారాన్ని మనకు అనుగ్రహిస్తాడు అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము. కాబట్టి మన మీద ఉండే ఆ గొప్ప పాప భారాన్ని యేసు ప్రభు తీసివేసి మనకి రక్షణను, నిత్య జీవాన్ని అనుగ్రహించాడు అని దేవుని వాక్యంలో చూస్తున్నాము. పాపం చేత, మరణం చేత, సాతాను చేత మనం బానిసలమై మరి గొప్ప భారంతో మనము బాధలో మనం నివసించున్నప్పుడు దేవుడు తన కుమారుడైన యేసు ప్రభువుని ఈ లోకానికి పంపించి ఆయన ద్వారా మన పాప భారాన్ని తీసివేసి మనకి నిత్యమైన
విశ్రాంతిని దేవుడు అనుగ్రహిస్తున్నాడు అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము. చూడండి, మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం 29వ వచనంలో రాయబడి ఉంది. ప్రయాసపడి భారము మోచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతును. నేను సాత్వికుడను దీనమనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. చూడండి, దేవుడు ఏమంటున్నాడండి, మన యొక్క భారాన్ని తీసివేస్తాను అని చెప్తున్నాడు. ప్రయాసపడి భారము మోచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేద్దును. కాబట్టి దేవుడు మనకు ఎలాంటి విశ్రాంతిని, మన భారాన్ని తీసివేసి మనని విశ్రాంతిలోనికి, తన విశ్రాంతిలోనికి ప్రవేశింపజేస్తాడు. అయితే మనము ఆయన కాడిని మోసినట్లయితే ఆయన నిత్యమైన రాజ్యంలో, నిత్యమైన విశ్రాంతిలో మనం ప్రవేశిస్తాము. మన కాడిని, బరువైన మన కాడిని తీసివేసి సులభముగా మోయగలిగిన యేసు ప్రభు భారాన్ని మనకు అనుగ్రహిస్తున్నాడు. యేసు ప్రభు ఆయన ద్వారా మనము బానిసత్వంలోంచి, పాపంలోంచి విడిపించబడి దేవుని యొక్క రాజ్య వారసులంగా చేయబడతాము అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. కాబట్టి మన కాడిని తీసివేసి మనకి విశ్రాంతిని అనుగ్రహించే దేవుణ్ణి మనం హత్తుకోవాలి అని యెషయా ప్రవక్త ఈ 5వ ఆశీర్వాదాన్ని మనకు తెలియపరుస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన భారాన్ని మనం తీసుకువేసుకోలేము, కానీ ఒకవేళ మనం యేసు ప్రభు దగ్గరికి వస్తే ఆయన మన భారాన్ని తీసివేసి మనకి పాప క్షమాపణ, విమోచన అనుగ్రహిస్తాడు అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో ఈ మాటను మనం చూస్తాం. మనం ఎలాగ విడుదల పొందుతామో అక్కడ రాయబడి ఉంది. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో ఈ మాటను మనం చూస్తాం. చూడండి, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో ఏముందంటే, దేవుని కృపా మహేదర్శనమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకి విమోచనం, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకి కలిగి ఉన్నది. చూడండి, మనకి ఏం కలిగిందంట? పాప క్షమాపణ కలిగింది, మనకి విమోచన కలిగింది. పాపం నుంచి, సాతాను నుంచి, మరణం నుంచి దేవుడు ఆ భారం నుంచి మనని విమోచించి మనకు విడుదల కలిగజేశాడు అని దేవుని వాక్యం మనకు చెప్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది 5వ ఆశీర్వాదము. మనకి ఘనతనిస్తున్నాడు, మనకి వెలుగునిస్తున్నాడు, మనని గొప్ప దేశంగా చేస్తున్నాడు, ఆయన యొక్క ఆనందాన్ని, నిత్యమైన ఆనందాన్ని ఇస్తున్నాడు. మన కాడిని తీసివేసి మనకి స్వతంత్రాన్ని దేవుడు అనుగ్రహిస్తున్నాడు. అంతేకాకుండా నిత్యమైన ఆనందాన్ని, నిత్యమైన సమాధానాన్ని మనకిస్తున్నాడు. 5వ వచనంలో మనం చూసినట్లయితే యెషయా గ్రంథం 9:5లో యుద్ధ సందడి చేయు యుద్ధలందరూ జోళ్లను, రక్తములో పొర్లింపబడిన వస్త్రములను అగ్నిలో వేయబడి దహింపబడును. అంటే యుద్ధ పరికరాలన్నింటినీ కూడా, అంటే డ్రెస్ కావచ్చు, షూస్ కావచ్చు, ఇంకేమైనా కావచ్చు, అవన్నీ కూడా ఏమవుతాయంట? అగ్నిలో కాల్చివేయబడవచ్చు. ఎందుకంటే యేసు ప్రభు ద్వారా యుద్ధము తొలగించబడుతుంది. అంటే యేసు ప్రభు 2వ రాకడి వచ్చినప్పుడు ఆయన ఇక్కడ తన రాజ్య పాలన చేస్తాడు. ఆయన రాజుగా రాబోతున్నాడు. కాబట్టి ఆయన 1000 ఏళ్ల పరిపాలనలో ఏముంటుందంటే యుద్ధం ఉండదు. దేర్ విల్ బీ నో వార్. ఇప్పుడు మనం చూసినట్లయితే ఇస్రాయెల్కి హమాస్కి మధ్యన యుద్ధం జరుగుతుంది, రష్యాకి యుక్రెయిన్కి మధ్యన యుద్ధం జరుగుతుంది. మరి అనేకమైన దేశాలు ఒకరి మీద ఒకరు యుద్ధము జరిపించుకుంటున్నారు. కానీ యేసు ప్రభు 2వసారి వచ్చినప్పుడు ఈ యుద్ధాలన్నీ కూడా తొలగించబడతాయి. దేర్ విల్ బీ నో మోర్ వార్ బట్ ఓన్లీ పీస్. దేవుని యొక్క సంతోషం. అంటే ఆయన రాజ్యభారాన్ని తీసుకున్నప్పుడు ఈ లోకంలో శాంతి, సమాధానం ఉంటుంది. యుద్ధాలు ఏమీ కూడా ఉండవు. యుద్ధానికి బదులు అందరూ కూడా ఆ పరికరాలను దేనికి వాడతారంటే అగ్రికల్చర్కి వాడతారు. అంటే యుద్ధ పరికరాలు,
యుద్ధం ఉండదు కాబట్టి ఆ పరికరాలన్నీ కూడా మరి ఫార్మింగ్కి అంటే అగ్రికల్చర్లో భూమిని దున్నడానికి వాడబడుతుంది అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము. కాబట్టి 6వ ఆశీర్వాదం ఏంటండి? యుద్ధం ఉండదు, నిత్యమైన దేవుని సమాధానాన్ని మనం పొందుకుంటాము అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము. ఆ సమాధానం ఎలాంటిదండి? యేసు ప్రభుని నమ్ముకొని అంగీకరించిన వారు దేవునితో సమాధాన పడతారు. రోమీయులకు రాసిన గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనంలో ఉంది. అంతేకాకుండా దేవుని యొక్క నిత్యమైన మన అంతరంగ జీవితంలో దేవుని సమాధానాన్ని పొందుకుంటాము. యోహాను సువార్త 14:27లో మనం చూసినట్లయితే మన అంతరంగంలో దేవుని సమాధానాన్ని పొందుకుంటాము. అంతేకాకుండా అనుదినము దేవుని యొక్క సమాధానంతో మనం జీవించగలుగుతాము. వీ విల్ లీడ్ ఏ పీస్ఫుల్ లైఫ్. దేవునితో సమాధాన పడతాము, మన అంతరంగంలో దేవుని సమాధానాన్ని పొందుకుంటాము. మన అనుదిన జీవితంలో కూడా, మన కుటుంబ జీవితంలో కావచ్చు, మన సంఘ జీవితంలో కావచ్చు, మన పరిచర్య జీవితంలో కావచ్చు, మన ఉద్యోగ జీవితంలో కావచ్చు, సమాధానంతో జీవించగలుగుతాము అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. ఎందుకంటే మనము దేవుని సమాధానాన్ని పొందుకుంటాం కాబట్టి ఆ నిత్యమైన సమాధానంతో మనం జీవించగలుగుతాము. చూడండి, యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనంలో పర్ఫెక్ట్ పీస్ అని రాయబడి ఉంది. ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడదవు. అంటే నిత్యమైన పర్ఫెక్ట్ పీస్, నిత్యమైన సమాధానాన్ని దేవుని ద్వారా మనం పొందుకుంటాము. ఎవరైతే ఆయన్ని ఆనుకుంటారో, అంటే దేవుణ్ణి హత్తుకుంటారో, ఆ త్రియేక దేవుణ్ణి విశ్వాసంతో అంగీకరించి ఆయనను హత్తుకొని ఆయన బిడ్డలుగా జీవిస్తారో వాళ్ళు దేవుని యొక్క పవిత్రమైన నిత్యమైన సమాధానాన్ని వారి జీవితంలో పొందుకుంటారు అని దేవుని వాక్యం చెప్తుంది. అలాగే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో కూడా పౌలు ఆ సమాధానాన్ని గురించే చెప్తాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనంలో ఆ సమాధానాన్ని గురించి మనకి పౌలు తెలియపరుస్తాడు. దేవుని యొక్క సమాధానము ఎలాంటిది అని చెప్తాడు. అప్పుడు సమాధానమగు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును. అంటే ఈ లోకంలో ఉండే సమాధానానికంటే దేవుని ద్వారా జ్ఞానమునకు మించిన దేవుని యొక్క సమాధానాన్ని యేసు ప్రభు ద్వారా మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును. కాబట్టి దేవుని యొక్క సమాధానాన్ని మన అంతరంగ జీవితంలో, మన అనుదిన జీవితంలో మనం కలిగి జీవించగలుగుతాము అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది 6వ ఆశీర్వాదము. దేవుని ద్వారా మనము ఘనతను పొందుతాము, దేవుని ద్వారా వెలుగును పొందుతాము, దేవుని ద్వారా ఒక గొప్ప దేశంగా చేయబడతాము, దేవుని ద్వారా నిత్యమైన ఆనందాన్ని పొందుకుంటాము, దేవుని ద్వారా మన భారాలు తీసివేయబడి మనము స్వతంత్రులుగా చేయబడతాము, దేవుని ద్వారా యుద్ధాన్ని తీసివేయబడి నిత్యమైన సమాధానాన్ని పొందుకుంటాము. 7వదిగా ఆయన యేసు ప్రభు ఈ లోకానికి ఎలా వచ్చాడు అనేది యెషయా గ్రంథము 6-7 వచనాల్లో ఉంది. ఆయన 2 విధాలుగా ఈ లోకానికి వచ్చాడు. రక్షకుడిగా వచ్చాడు, రాజుగా వచ్చాడు. అదే మనకు చెప్తున్నాడు. 6వ వచనంలో ఏమో రక్షకుడి గురించిన మాటలు చెప్తున్నాడు, 7వ వచనంలో ఏమో ఆయన రాజ్య పాలన గురించి చెప్తున్నాడు. అది అంతే కదా. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడగు దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడును. ఇది మొదలుకొని మితి లేకుండా దీనిని వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. చూడండి, దావీదు యొక్క సింహాసనంలో నిత్యమైన రాజ్యపాలన ఎవరు చేస్తారు? యేసు ప్రభు చేస్తాడు. కాబట్టి నిత్యమైన రక్షకుడిగా, నిత్యమైన రాజుగా ఈ లోకానికి వచ్చాడు. దేవదూతలు వచ్చి ఆ గొర్రెల కాపర్లకు తెలియపరిచినాయి కదా. లూకాసు వార్త 2వ అధ్యాయము
10-11 వచనాలు, ఇగో మహా సంతోషకరమైన సువర్తమానము నేను తెలియజేయుచున్నాను, నేడు దావీదు పట్టణమందు మీకు రక్షకుడు జన్మించి ఉన్నాడు, ఆయన ప్రభు అయిన క్రీస్తు అని అక్కడ రాయబడి ఉంది. కాబట్టి ఆయన రక్షకుడిగా ఈ లోకంలో జన్మించాడు. ఇప్పుడు యెషయా గ్రంథం 9:7లో మనం చూస్తే, సర్వకాలము దావీదు సింహాసనంలో రాజ్యమును నియమించును. యేసు ప్రభు నిత్యమైన రాజుగా ఆయన పరిపాలించబోతున్నాడు అని దేవుని వాక్యంలో, అంటే ఆయన రెండవసారి వచ్చినప్పుడు తన ప్రజలతో కలిసి వచ్చి తన పరలోక రాజ్యము ఈ భూలోకంలో స్థాపించడమే కాకుండా ఆయన రాజుగా దాన్ని పరిపాలిస్తాడు. ఆ 1000 ఏళ్ల పరిపాలన తర్వాత మళ్ళీ మరి 7 ఏళ్ల శ్రమకాలం ఉంటుంది. తర్వాత మళ్ళీ దేవుడు ఆ ధవల సింహాసన తీర్పు ఉంటుంది. తర్వాత నిత్యమైన దేవుని రాజ్యము స్థాపించబడుతుంది. కాబట్టి ఆ దావీదు సింహాసనాన్ని నిత్యము పరిపాలించడానికి యేసు ప్రభు రాజుగా వచ్చాడు. మనం అదే చూస్తాం కదా, లూకాసు వార్త 1వ అధ్యాయము 32-33 వచనాల్లో దేవదూతలు వచ్చి మరియకు తెలియపరుస్తాయి. ఏమని? ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టెదవు. ఆయన గొప్పవాడై ఉండి సర్వోన్నతుడై కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశావళును యుగయుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిది అయి ఉండునని ఆమెతో చెప్పాను. చూడండి, దేవదూతలు వచ్చి మరియతో చెప్పారు, ఆయన రక్షకుడే కాదు కానీ రాజుగా దావీదు సింహాసనంలో పరిపాలించబోతున్నాడు, ఆయన రాజ్యము నిత్యమైన రాజ్యము అని రాయబడి ఉంది. కాబట్టి యేసు ప్రభు యొక్క ఆశీర్వాదాలను మనం పొందాలంటే ఆయనని రక్షకుడిగా ప్రభువుగా స్వీకరించాలి, రాజుగా స్వీకరించాలి. ఎందుకంటే ఆయన రాబోయే రాజ్యంలో మనం ప్రవేశించాలంటే ఆయన రాజులకు రాజు ప్రభువులకు ప్రభువుగా రాబోతున్నాడు. కాబట్టి ఆయన రాజ్య వారసులంగా మనం చేయబడాలంటే ఆయనని మన రక్షకుడిగా ప్రభువుగా స్వీకరించడమే కాకుండా ఆయన రాజ్య పాలనకి మనం ఇష్టపడాలి. అంటే ఆయన నాయకత్వంలోనికి మనం రావాలి, ఆయనని మన రాజుగా స్వీకరించాలి. అందుకనే కదా సామెతల గ్రంథం 3వ అధ్యాయము 5-6 వచనాల్లో ఎప్పుడైతే ఆయన రాజ్యంలో మనం ఆయనను రాజుగా స్వీకరిస్తామో అప్పుడే మనం ఆశీర్వదింపబడతాము, దేవుని ద్వారా నడిపించబడతాము అని అక్కడ రాయబడి ఉంది. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 5-6 వచనాల్లో ఈ విధంగా, మీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక మీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుడి. మీ ప్రవక్తన అంతటి యందును ఆయన అధికారమునకు ఒప్పుకొనుడి. అప్పుడు ఆయన మీ త్రోవలను సరళం చేయును. ఇక్కడ ఏముందంటే యేసు ప్రభుని మన రక్షకుడిగా ప్రభుగా స్వీకరించి ఆయన నాయకత్వంలో మనం నడవాలి, ఆయనని మన రాజుగా కలిగి ఉండాలి. అప్పుడే ఆయన మనని ఆయన చిత్తానుసారమైన ఆయన ఆశీర్వాదాలన్నీ కూడా మనకు అనుగ్రహించడమే కాకుండా మనము నడవలసిన త్రోవను ఆయన మనకి నడిపిస్తాడు, మనకు కావలసిన సమస్తాన్ని మనకు అనుగ్రహిస్తాడు. అంతేకాకుండా రోమీయులకు రాసిన గ్రంథం 8:28 ప్రకారం ఏముంది? ప్రతిదీ కూడా దేవుడు మనకి ఆయన ఉద్దేశాలని మన జీవితంలో నెరవేర్చబడడానికి ప్రతి విషయాన్ని దేవుడు వినియోగపరుచుకుంటాడు. రోమీయులకు రాసిన గ్రంథం 8:28లో ఏముందంటే, దేవుణ్ణి ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగునని ఎరుగుదుము. కాబట్టి దేవుని రాజుగా ప్రభువుగా కలిగి ఉంటే సమస్తము మనకు సమకూడి జరుగుతుంది. మనకి వ్యతిరేకమున్న వారు కూడా దేవుని ద్వారా దేవుని ఉద్దేశాలను మన జీవితంలో నెరవేర్చబడడానికి దేవుడు వాడుకుంటాడు అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. కాబట్టి ఈ ఆశీర్వాదాలన్నీ కూడా యేసు ప్రభు ద్వారా మనం పొందుకోవచ్చు. ఆయనను మనం రక్షకుడిగా ప్రభువుగా కలిగి ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆయన వండర్ఫుల్ కౌన్సిలర్, అంటే 6వ వచనంలో ఉన్నట్టు మనం చూసినట్లు ఏముందండి? 6వ వచనంలో ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త, వండర్ఫుల్ కౌన్సిలర్ అని ఇంగ్లీష్లో ఉంది. అయితే మన జ్ఞానాన్ని ఇస్తాడు, మనని
ఆయన నిత్యమైన మార్గంలో నడిపిస్తాడు. బలవంతుడైన దేవుడు అంటే దేవుడు సర్వాధికారి, సర్వశక్తిమంతుడు కనుక ఆయన నిత్య సంకల్పాన్ని ఎన్ని విధాలుగా ప్రజలు అడ్డుకున్నా సరే దాన్ని ఆయన నిర్వర్తిస్తాడు. నిత్యుడగు తండ్రి అంటే నిత్యమైన మన తండ్రిగా మనకు తోడై ఉండి మనం నడిపిస్తాడు. సమాధానకర్తయగు అధిపతి కాబట్టి నిత్యమైన సమాధానాన్ని మనకిస్తాడు. కాబట్టి దేవుని జ్ఞానాన్ని పొందుకుంటాము, దేవుని శక్తిని పొందుకుంటాము. దేవుడు మనకు తండ్రిగా ఉండి ఆయన సమాధానాన్ని ఇస్తూ మనల్ని నడిపిస్తాడు, ఆశీర్వదిస్తాడు అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము. కాబట్టి ఈ ఆశీర్వాదాలన్నీ మనం పొందుకోవాలని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. ఇవన్నీ కూడా యేసు ప్రభు ద్వారా మనం సొంతం చేసుకోవచ్చు అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. అంతేకాకుండా ఈ యెషయా గ్రంథం 9వ అధ్యాయం 8 నుంచి 21 వచనాల్లో మనం చూసినట్లయితే 5 ప్రాముఖ్యమైన తప్పులను దేవుడు తీర్పును తీర్చబోతున్నాడు. అంటే ఇశ్రాయేలు ప్రజలు చేసిన పాపాన్ని బట్టి దేవుడు వాళ్ళ మీద శిక్షను కలుగజేశాడు. మరి ఆ శిక్ష ఎందుకు కలిగింది అంటే వారు చేసిన 5 తప్పుల్ని ఇక్కడ గ్రంథకర్త ఈ 9వ అధ్యాయంలో మనకు రాస్తున్నాడు. మొట్టమొదటిగా చూడండి 9-10 వచనాల్లో వారు చేయుచున్న తప్పుల్ని బట్టి వారు శిక్షింపబడ్డారు. ఇశ్రాయేలు ప్రజలు ఎందుకు శిక్షింపబడ్డారంటే వారు చేసిన పాపాన్ని బట్టి, వారు చేసిన తప్పుల్ని బట్టి. మొట్టమొదటి తప్పు ఏంటండి? వాళ్ళు చూడండి 10వ వచనంలో చివరి భాగం, అతిశయపడి గర్వముతో చెప్పుకొనుచున్నారు. అతిశయము, గర్వము. చూడండి, ప్రైడ్, యారగెన్స్ ఆఫ్ హార్ట్ అంటే హృదయంలో గర్వపడుతున్నారు. మరి అన్నీ మేము సొంతంగా చేసుకోగలము అని వాళ్ళు తలస్తున్నారు. ఈ 9-10 వచనాల్లో మీరు చూసినట్లయితే ఏమంటాడంటే వారు ఎలా ఉన్నారంట, వారు ఇటుకల కట్టిన పడిపోయినను కట్టిన రాళ్లతో కట్టుదము రండి, రావి కట్టెలతో కట్టినది నరకబడినను వాటిని మారుగా దేవదాసు కట్టను వేయుదము రండి. అతిశయపడి గర్వముతో చెప్పుకొనుచున్నారు. చూడండి ఏమంటున్నారంట, ఒకవేళ ఇల్లు పడిపోయినా మళ్ళీ మనం తిరిగి కట్టుకుందాము, ఒకవేళ మన చెట్లు కూలిపోయినా మళ్ళీ దేవదా వృక్షములు వేసుకుందాము. అంటే వాళ్ళ సొంత శక్తి మీద ఆధారపడుతూ దేవుణ్ణి వాళ్ళు దేవుని పట్ల అంటే గర్వంతో మరి యారోగెన్స్తోని వాళ్ళు గర్వపడ్డారు కాబట్టి దేవుని శాపగ్రస్తులయ్యారు. కాబట్టి అతిశయము, గర్వమును మన జీవితంలోంచి తీసివేసుకోవాలి. అది మన యొక్క బాధ్యత. అది మనం ఇశ్రాయేలు చరిత్రలోంచి మనం నేర్చుకోవాలి. ప్రైడ్ అండ్ యారోగెన్స్ ఆఫ్ హార్ట్, అతిశయము, గర్వాన్ని మన జీవితంలో చాలామంది ఈ లోకంలో అనేక వాటిని బట్టి అతిశయిస్తారు, గర్వపడతారు. వాళ్ళకుండే డబ్బుని బట్టి, వాళ్ళకుండే ఆస్తుపాస్తుల్ని బట్టి, వాళ్ళకుండే పలుకుబడిని బట్టి, వాళ్ళకుండే అనేకమైన విషయాలను బట్టి గర్వమును, అతిశయమును వారి హృదయంలో కలిగి ఉంటారు. మరి అలాంటి వాళ్ళని దేవుడు దూషిస్తాడు, దేవుడు వాళ్ళని ప్రేమించడు. చూడండి మొదటి పేతులు 5వ అధ్యాయము 5-6 వచనాల్లో ఈ విధంగా ఉన్నాయి. మొదటి పేతులు 5వ అధ్యాయము 5-6 వచనాల్లో, చిన్నలారా మీ పెద్దలకు లోబడి ఉండుడి, వీరందరూ ఎదుటివాని ఎడల దీన మనసు అని వస్త్రమును ధరించుకొని మిమ్మల్ని మీరు అలంకరించుకుడి. చూడండి ఇక్కడ, దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృపను అనుగ్రహించును. దేవుణ్ణి తగిన సమయంలో మిమ్మల్ని హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండుడి. మరి ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు, ఏం చెప్తున్నాడు మనకి? వినయము, హంబుల్నెస్, హ్యూమిలిటీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్ ఇన్ క్రిస్టియన్ లైఫ్. క్రైస్తవ జీవితంలో మనము గర్వమని, అతిశయాన్ని తీసివేసుకొని వినయాన్ని, సాత్వికాన్ని కలిగి జీవించాలి అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము. యేసు ప్రభు చెప్పాడు కదా, ఇందాక మనం చూసినట్లు మత్తయి సువార్త 11:29, నేను వినయమును సాత్వికను గనక మీరు నా యొద్ద నుంచి నేర్చుకోనండి. కాబట్టి యేసు ప్రభు ఎలాగైతే తాను తగ్గించుకొని రిక్తునిగా చేసుకున్నాడో, మనం కూడా ఈ లోకంలో వినయాన్ని, సాత్వికాన్ని మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు తగిన కాలంలో మనని హెచ్చించేవాడిగా దేవుడై ఉన్నాడు అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము.
కాబట్టి మనలో ఉండే గర్వాన్ని అతిశయాన్ని తీసివేసుకొని వినయాన్ని సాత్వికాన్ని మనం ధరించుకొని జీవించాలి అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. రెండో విషయం చూడండి, రెండో విషయము వాళ్ళు దేనికోసం గర్వపడుతున్నారంటే 13వ వచనంలో ఉంది. అయినను జనులు తమ్ము కొట్టిన వాణ్ణి తట్టు తిరగలేదు, సైన్యములకు అధిపతి యెహోవా వెదకరు. అంటే ఇక్కడ ఏమని రాయబడి ఉందండి? రెండవ తప్పు ఏం చేస్తున్నారు? దేవుడు వాళ్ళని శిక్షించినా సరే దేవుని వైపు వాళ్ళు తిరగట్లేదు. దే ఆర్ నాట్ సీకింగ్ గాడ్. త్రియేక దేవుణ్ణి వారు వెతకట్లేదు, ఆయన ఆశ్రయించట్లేదు, ఆయన మీద ఆధారపడట్లేదు. ఈ రోజుల్లో మనం కూడా అనేకసార్లు ఈ లోకం మీద ఆధారపడతాము, లోకంలో ఉండే శక్తుల మీద ఆధారపడతాము. డబ్బు కావచ్చు, పలుకుబడి కావచ్చు, ఆస్తిపాస్తులు కావచ్చు, ఇంకా అనేక వాటి మీద మనం అతిశయపడతాము, వాటి మీద ఆధారపడతాము. అయితే దేవుడు వాళ్ళని ఏర్పరచుకున్నాడు, ఇశ్రాయేల్ ప్రజలను ఏర్పరచుకున్నాడు, వాళ్ళని ఐగుప్తి బానిసత్వంలోంచి విడిపించాడు, కానాను పాలు తేనె ప్రవహించే దేశంలోనికి నడిపించాడు. అయినప్పటికీ వాళ్ళు దేవునిని విశ్వసించక, దేవుణ్ణి వెతకక, ఆయన సన్నిధిని వెతికేవారిగా ఉండలేదు అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. ఈ రోజుల్లో కూడా మనము మన సొంత నిర్ణయాలు తీసుకున్నట్లయితే, దేవుని మీద మనం ఆధారపడినట్లయితే, ఆధారపడకుండా ఉన్నట్లయితే వాక్యానుసారంగా మనము నష్టపోతాము అని దేవుని వాక్యము మనకి బోధిస్తుంది. ఈరోజు మనము దేవుని వెతికే వారంగా ఉండాలి. లూకాసు వార్త 19 మొదటి 10 వచనాల్లో మనం అక్కడ ఒక వ్యక్తిని చూస్తాం, జక్కయ్య అనే వ్యక్తి. యేసు ప్రభు జెరికో పట్టణంలో ప్రవేశిస్తున్నప్పుడు అక్కడ జక్కయ్య అనే ఒక పెద్ద గొప్ప వ్యక్తి, పన్నులు వసూలు చేసే ఒక పెద్ద అధికారి, గొప్ప వ్యక్తి యేసు ప్రభుని చూడాలనుకుంటాడు కానీ చూడలేకపోతాడు. మరి బహుజన సమూహం ఆయన్ని వెంబడిస్తుంటుంది. అయితే ఒక చెట్టు ఎక్కి దాక్కొని ఆయన చూస్తూ ఉంటాడు. అప్పుడు యేసు ప్రభు ఆ చెట్టు దగ్గరకు వచ్చి, జక్కయ్య కిందికి దిగిరా, నేను నీతో పాటు మీ ఇంటికి వస్తాను, మీతో పాటు బసవ చేస్తాను అని చెప్పగానే జక్కయ్య వెంటనే కిందకి దిగి యేసు ప్రభుని సంతోషంగా తన గృహంలోనికి చేర్చుకున్నాడు. అంటే నశించిన దాన్ని, లూకాసు వార్త 19:10లో చూసినట్లయితే, నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు అని అక్కడ రాయబడి ఉంది. కాబట్టి యేసు ప్రభుని వెతికాడు కాబట్టి జక్కయ్య, యేసు ప్రభు ఆయన యొద్దకు వచ్చి ఆయనతో పాటు ఆయన గృహానికి వెళ్ళాడు. అంటే మనము దేవుణ్ణి వెతికినట్లయితే ఆయన మనకు ప్రత్యక్షపరుచుకుంటాడు, ఆయన ఆశీర్వాదాన్ని మనకి ఇస్తాడు. వీళ్ళు చేసే రెండో తప్పు ఏంటంటే, వాళ్ళు దేవుణ్ణి వెతకలేదు, ఆయన్ని ఆశ్రయించలేదు. కాబట్టి వాళ్ళు నష్టపోయారు. ఈరోజు మన వెతికే జీవితంలో దేవుణ్ణి వెతికే వారంగా, ఆయన్ని వెంబడించే వారంగా ఉన్నప్పుడే దేవుడు మనల్ని కూడా ఆశీర్వదిస్తాడు. మనం ఆయన రక్షకుడిగా, ప్రభువుగా స్వీకరించాలి, ఆయన వాక్యానికి విధేయత చూపించాలి. అన్ని విషయాల్లో ఆయన వెంబడించే వారంగా ఉన్నప్పుడే దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉంటాడు అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. మూడో తప్పులు ఏంటంటే, వాళ్ళ నాయకులు, అబద్ధ ప్రవక్తలు వాళ్ళని మోసగించారు అని రాయబడి ఉంది. ఈ యెషయా గ్రంథం 9వ అధ్యాయము 15-16 వచనాల్లో మనం చూస్తాం. ఆ జనులు నాయకులు త్రోవను తప్పించువారుగా ఉన్నారు. అంటే పెద్దలు గనులు తల, ప్రవక్తలేమో తోకలు. కాబట్టి ఈ పెద్దలు అంటే నాయకులు, ప్రవక్తలు ఏంటంటే అబద్ధ ప్రవక్తలు. వీళ్ళిద్దరూ కూడా వాళ్ళని, ప్రజలని తప్పు త్రోవను పట్టించారు అని దేవుని వాక్యం మనకు బోధించబడుతుంది. చూడండి, దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ఉండే బోధన మనం అంగీకరించకూడదు అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. వినయాన్ని, సాత్వికాన్ని కలిగి ఉండాలి, ఆయన్ని వెతికి వెంబడించే వారంగా ఉండాలి. మూడవది ఏంటంటే, దేవునికి వ్యతిరేకంగా, వాక్యానికి వ్యతిరేకంగా ఉన్న బోధన కానీ, ఆ బోధకులను కానీ, ఆ నాయకత్వాన్ని కానీ మనం విసర్జించాలి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 14-15 వచనాల్లో అక్కడ పౌలు మనకు చెప్తాడు. ఏమని చెప్తాడు చూడండి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 14-15 వచనాలు.
ఈ హేతువు 4వ అధ్యాయం 14-15. అందువలన మనకిక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనలతోనూ తప్పు మార్గములను కుయుక్తులతోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు అటు ఇటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారమై ఉండక ప్రేమ కలిగి సత్యము చెప్తూ క్రీస్తు వలె ఉండుటకు మనము విశేషముగా మనలని విశేషముగా ఎరుగుదము. చూడండి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, మనము అబద్ధ బోధకులని మాయోపాయముల చేత వాళ్ళు చెప్పిన మాటల్ని మనం విసర్జించి వాక్యానుసారమైన జీవితాన్ని జీవించి యేసు ప్రభువుని వెంబడించే శిష్యులంగా మనం ఉండాలి అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. అంటే వాళ్ళు గాలికి కొట్టుకోపోయే ప్రజలుగా మనం ఉండకూడదు. వాక్యానికి భిన్నమైన వాక్యానికి వ్యతిరేకమైన బోధన కానీ, వాక్యానికి అంగీకారం లేని బోధన కానీ, బోధకులను కానీ, నాయకులను కానీ మనం విసర్జించాలి. సత్యమైన దేవుని వాక్యము మనము పాలువలే భుజించి దేవుని యందు స్థిరపరచబడాలి అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. కాబట్టి 3వ తప్పు ఏంటంటే, వాళ్ళ అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు, మరి పాపపు నాయకులని వాళ్ళు వెంబడించి వాళ్ళు చెప్పే త్రోవల్లోనికి వాళ్ళు వెళ్ళిపోయి ప్రజలందరూ కూడా నశించారు అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. కాబట్టి గర్వాన్ని, అతిశయాన్ని తీసివేసుకోవాలి, వినయాన్ని, సాత్వికాన్ని ధరించుకోవాలి. మరి మనము దేవుణ్ణి వెతికి వెంబడించే వారంగా ఉండాలి. 3వదిగా అబద్ధ బోధను, అబద్ధ ప్రవక్తలను, అబద్ధ నాయకులను మనం విసర్జించి దేవుని సత్యవాక్యాన్ని విని వెంబడించి వాక్యానుసారమైన ఆత్మీయ జీవితాన్ని మనం జీవించాలి. యేసు ప్రభులో మనం బలపరచబడాలి అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది అని దేవుని వాక్యం చూస్తున్నాము. 4వ విషయం చూడండి, వాళ్ళు 17వ వచనంలో ఉంది. 17వ వచనంలో ఏముందంటే, వారందరూ భక్తిహీనులుగాను వారందరూ భక్తిహీనులను, మరి అంతేకాకుండా ప్రతి నోరు దుర్భాషలాడుచున్నది, దుర్మార్గులై ఉన్నారు. వారందరూ భక్తిహీనులు, దుర్మార్గులై ఉన్నారు. ప్రతి నోరు ఏమంటుంది? దుర్భాషలాడుచు. కాబట్టి వాళ్ళు ఎలా ఉన్నారండి? భక్తి లేని వారిగా ఉన్నారు. దేవుని యందు భయభక్తులు కోల్పోయారు. మరి అంతే దుర్మార్గులుగా, వికెడ్ పీపుల్, అన్గాడ్లీ వికెడ్ పీపుల్ అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. ఈరోజు అనేక మంది లోకంలో దేవుని లేని వారిగా, భక్తిహీనులుగా జీవిస్తున్నారు, మరి దుర్మార్గులుగా జీవిస్తున్నారు. వారి నోటిలో దుర్భాషలు మనం వింటున్నాము. మరి ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు ఏర్పరచుకొని తన జనాంగంగా చేసుకొని పవిత్రపరచుకొని తన బిడ్డలుగా, తన యందు భయభక్తులు గలవారిగా, పరిశుద్ధులుగా, నిర్దోషులుగా ఉండాలని, మంచి తలంపులు, మంచి మాటలు మాట్లాడాలని దేవుడు ఏర్పరచుకున్నాడు. కానీ వీళ్ళు ఎలా ఉన్నారంట? వీళ్ళందరూ కూడా దుర్భాషలు మాట్లాడుతున్నారంట, మరి దుర్మార్గులుగా ఉన్నారంట, భక్తిహీనులుగా ఉన్నారు అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము. ఈరోజు మన జీవితంలో దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నామా? మనము దేవుని మన యొక్క భక్తిహీనత జీవితాన్ని తీసివేసుకొని దేవుని యందు భయభక్తులు గలవారమై అపవిత్రమైన జనంగా ఉండకుండా పవిత్రమైన జనంగా, దుర్భాష మాట్లాడకుండా మంచి మాటలు, దేవునికి అనుకూలమైన మాటలు మనం మాట్లాడే వారంగా ఉండాలి అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. మరి మీరు చూసినట్లయితే గలతీలకు రాసిన పత్రిక 5:19-21 వచనాల్లో శరీరానుసారమైన వ్యక్తులు ఎలా జీవిస్తారు, ఇలాంటి దుర్భాష మాట్లాడతారు, అపవిత్రంగా జీవిస్తారు, అజ్ఞానులుగా ఉంటారు, మరి దేవునికి అవమానపరిచే వ్యక్తులుగా ఉంటారు అని అక్కడ రాయబడి ఉంది. అక్కడ ఉండే క్వాలిటీస్ అన్నీ కూడా, అంటే అవిశ్వాసులకు ఉండే గుణలక్షణాలన్నీ కూడా గలతీలకు రాసిన పత్రిక
19-21 వచనాల్లో మనం చూస్తాం. కాబట్టి మనం అలాంటి గుణలక్షణాలు కలిగి ఉండకుండా దేవుని యందు భయభక్తులు కలిగిన వారమై అపవిత్రతను విడిచిపెట్టి పరిశుద్ధమైన జీవితము, నీతిగల జీవితము, దేవునికి మహిమ కలిగించే జీవితాన్ని, దేవునికి మహిమ కలిగించే మాటల్ని మనం కలిగి జీవించాలి అని దేవుని వాక్యమును మనకు బోధించబడుతున్నది. 5వ తప్పు వాళ్ళలో మనం చూసినట్లయితే, దే వర్ డివోరింగ్ వన్ ఎనదర్ అండ్ టోటలీ సెల్ఫిష్, ఫిల్డ్ విత్ కవర్ట్నెస్ అండ్ గ్రీడీనెస్. అంటే 21వ వచనంలో ఏముందంటే, వాళ్ళు ఒకరినొకరు సంహరించుకుంటున్నారు. మనష్షా ఎఫ్రాయిమును మనష్షాను భక్షించును. వీరిద్దరూ ఏకీభవించి యూదా మీద పడుదురు. చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే మనష్షా గోత్రము, ఎఫ్రాయిం గోత్రము ఒకరికొకరు యుద్ధం చేసుకొని ఒకరినొకరు నాశనం చేసుకుంటున్నారు. వారిద్దరూ కలిసి యూదా మీద యుద్ధం చేసి వారిని నాశనం చేస్తున్నారు. అంటే వాళ్ళు సివిల్ వార్ని కలిగి ఉన్నారు. ఒకరినొకరు దూషించుకుంటున్నారు, ఒకరినొకరు హింసించుకుంటున్నారు. ఒక తెగ ఇంకొక తెగను నాశనం చేస్తుంది. అంతేకాకుండా జారత్వాన్ని కలిగి జీవిస్తున్నారు. మనం అలా ఉండకూడదు అని దేవుని వాక్యం. అంటే స్వార్థపరులుగా ఉన్నారు. మరి దేవుని బిడ్డలు దేవుని సంఘం అనే శరీరంలో జత చేయబడ్డారు కాబట్టి మనం ఎలా ఉండాలండి? మనం ఒకరికొకరు సహాయకారిగా ఉండాలి. మనలో ఉండే చెడుతనాన్ని తీసివేసి దేవుని గుణలక్షణాలను మనం కలిగి జీవించాలి. మనలో ఉండే జారత్వము, వేషధారణ, అపవిత్రత అంతయి కూడా తీసివేసుకొని దేవుని బిడ్డలంగా మనం జీవించాలి అని, జారత్వాన్ని, అపవిత్రతను అంతా తీసివేసుకోవాలి. చూడండి, విశ్వాసుల గురించి చెప్తూ కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5-10 వచనాల్లో పౌలు విషయాలన్నీ చెప్తాడు కదా, ఎన్నో విషయాలు చెప్తాడు. కావున భూమి మీద మీ అవయములు అనగా జారత్వమును, అపవిత్రతను, కామతురత్వమును, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి. వీటి వలన దేవుని ఉగ్రత మీ మీదికి వచ్చును. అంతేకాకుండా ఇంకా ఏమంటాడండి? ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతి మాటలను అను వాటి నుండి విసర్జించుడి. ఒకంతో ఒకడు అబద్ధమాడకుడి. ఏలయనగా ప్రాచీన స్వభావము దాని క్రియలతో కూడా మీరు ప్రతిబింబించేసి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. అయితే వీరు ఒకరినొకరు చంపుకుంటున్నారు, ఒకరినొకరు మరి స్వలాభం కోసము ఇతరులని నష్టపరుస్తున్నారు. కాబట్టి మనం అలా ఉండకుండా యేసు ప్రభు బిడ్డలంగా ఒకరినొకరు ప్రేమించుకొని, ఒకరికొకరు క్షమించుకొని, ఒకరికొకరు సహనము, ప్రేమను కలిగి ఉండి ఒకరికొకరు సహాయకారులంగా ఉండాలి అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. ఈ 5 విషయాలు ఇశ్రాయేలు ప్రజల ద్వారా వాళ్ళు నష్టపోయారు. అందుకనే దేవుని తీర్పును పొందుకున్నారు. మరి ఏమయ్యారండి? గర్వాన్ని, అతిశయాన్ని కలిగి జీవించారు. మరి మనం వినయాన్ని, సాత్వికాన్ని కలిగి జీవించాలి. దేవుణ్ణి వెతకలేదు, వెంబడించలేదు. మనం దేవుణ్ణి వెతికే వారంగా, వెంబడించే వారంగా ఉండాలి. చెడ్డ నాయకులు, అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తల్ని వాళ్ళు వెంబడించారు. కానీ మనం దేవుని వాక్యాన్ని అనుగ్రహించి, మనం వాక్యాన్ని విశ్వసించి వాక్యానుసారమైన ఆత్మీయ జీవితాన్ని, మంచి ఆత్మీయ సహవాసంలో మనం కొనసాగాలి. అంతేకాకుండా వాళ్ళు అన్గాడ్లీ, వికెట్గా ఉన్నారు కాబట్టి మనం కూడా అలా ఉండకుండా దేవుని యందు భయభక్తులు కలిగిన వారమై చెడును విసర్జించి దేవునికి ఇష్టమైన బిడ్డలంగా ఉండాలి, మంచిని చేసే వారంగా ఉండాలి. మరి వారు ఒకరినొకరు నాశనపరుచుకున్నారు, స్వార్థపరులుగా జారత్వాన్ని కలిగి జీవించారు. మనం జారత్వాన్ని, అపవిత్రతను తీసివేసి దేవుని సంఘమనే శరీరంలో ప్రేమ, సంతోషం, సహవాసాన్ని, ఒకరికొకరు మనము సహాయం చేసుకునే వారంగా, ప్రేమించే వారంగా, ఇతరులకు మేలు చేసే వారంగా ఉండాలని దేవుని వాక్యం చెప్తుంది. చూడండి, దేవుడు ఎలాగ వాళ్ళని నాశనపరిచారు? ఇతర అన్య దేశపు రాజులు వచ్చారు. అసిరియులు, ఫిలిపియులు వచ్చి వారిని నాశనం చేశారు. బబులోను రాజ్యం వచ్చి వారిని నాశనం చేసింది. అగ్ని వాళ్ళని నాశనం చేసింది. 19వ వచనాన్ని మీరు చూసినట్లయితే అగ్ని అంటే ఆ ల్యాండ్ బికేమ్ అన్ప్రొడక్టివ్.
అగ్ని ఎప్పుడైతే కురిపింపబడ్డదో, సొదొమ గొమొర్రాలో ఎలా కురిపించాడో అలాగా అగ్నితో వాళ్ళు ఈ ఇశ్రాయేల్ ప్రజలు దహించబడ్డారు. అంతేకాకుండా వాళ్ళ యొక్క భూభాగం అంతయు కూడా ముళ్ళతోనూ తెగలతోనూ నిండిపోయి ఉంది. అంటే అన్‌ప్రొడక్టివ్‌గా అయిపోయింది. అంతేకాకుండా వారు ఒకరినొకరు నాశనం చేసుకున్నారు. ఇలాగా దేవుని శాపానికి, ఉగ్రతకి వాళ్ళు పాలయ్యారు. కానీ మనం యేసు ప్రభు బిడ్డలంగా వినయము, సాత్వికాన్ని కలిగి దేవుణ్ణి విశ్వసించి, అంగీకరించి, ఆయన్ని వెతికి వెంబడించే వారంగా, వాక్యానుసారంగా జీవించే వారంగా, దైవికమైన భక్తిలోనూ మరి దేవునికి నీతిమంతుడిగా, పరిశుద్ధునిగా మనం జీవిస్తూ ఇతరులతో మంచి ప్రేమను, సంతోషం, సమాధానాన్ని, అంతేకాకుండా ఇతరులకు సహాయకరంగా మనం జీవించినప్పుడు యేసు ప్రభు ద్వారా దేవుడు అనుగ్రహించే ఈ 7 ఆశీర్వాదాలని మనం నిత్యము పొందుకుంటాము. ఘనతను పొందుకుంటాం, వెలుగును పొందుకుంటాము, గొప్ప దేశంగా చేయబడతాము, ఆనందాన్ని పొందుకుంటాము. మనకుండే భారాలను దేవుడు తీసివేస్తాడు, యుద్ధాన్ని తీసివేసి నిత్యమైన సమాధానాన్ని ఇస్తాడు. ఆయనని మన రక్షకుడిగా, ప్రభువుగా కలిగి ఉండి ఆయన ద్వారా జ్ఞానాన్ని, శక్తిని, నిత్య జీవాన్ని, నిత్య సమాధానాన్ని మనం పొందుకొని ఆయన ద్వారా మనం నిత్యము ఆశీర్వదింపబడతాము. దేవుని రాజ్యంలో దేవుని వారసులంగా ఆయనతో పాటు నిత్యమైన దేవుని రాజ్యంలో ప్రవేశించి ఆనందించే భాగ్యాన్ని యేసు ప్రభు ద్వారా మనం పొందుకుంటాము అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. కాబట్టి అలాంటి మెలకువగలిగిన జీవితము యేసు ప్రభుకి మనం సమర్పించుకొని ఆయనను మన రక్షకుడిగా, ప్రభువుగా, రాజుగా ఆయన యందు విశ్వాసముంచి అంగీకరించి ఆయన బిడ్డలుగా వాక్యానుసారమైన ఆత్మీయ జీవితాన్ని మనం జీవించడం ద్వారా దేవుని యొక్క నిత్యమైన ఆశీర్వాదాలను పొందుకొని ఆయన రాజ్యంలో చేర్చబడి ఆయనతో పాటు నిత్యం ఉంటాము అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. కనుక అలాంటి ఆత్మీయ జీవితాన్ని మనం పొందుకొని దేవుని ద్వారా ఆశీర్వదింపబడాలి అని దేవుని వాక్యం బోధిస్తుంది. కనుక అలాంటి ఆశీర్వాదాన్ని దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన ప్రభువా, కృపగలిగిన మా తండ్రి, వాక్యాన్ని మేము ధ్యానించి ఉండగా వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు ప్రభువా. మీరు అనుగ్రహించే ఆశీర్వాదాలను పొందుకోవాలి కనుక ప్రభువా, మీరు కోరిన బాధ్యతలను మేము నిర్వర్తించలాగున, వినయాన్ని, సాత్వికాన్ని కలిగి జీవించలాగున, మిమ్మల్ని వెతికి వెంబడించే వారంగా ఉండులాగున ప్రభువా, మా స్వబుద్ధిని ఆధారం చేసుకొనక మిమ్మల్ని మా రక్షకుడిగా, ప్రభువుగా, రాజుగా కలిగి ఉండి మీ వాక్యానుసారమైన ఆత్మీయ జీవితాన్ని మేము జీవించలాగున, మా చుట్టూన్న ప్రజలను మేము ప్రేమించలాగున, సంఘాన్ని ప్రేమించలాగున, విశ్వాసుల్ని ప్రేమించలాగున, మా పొరుగు వారిని ప్రేమించలాగున ప్రభువా మీరే మాకు సహాయం చేయండి. స్వార్థపరులంగా కాక మిమ్మల్ని ప్రేమించి, మీ వాక్యాన్ని ప్రేమించి, మీ సహోదర ప్రేమను కలిగి జీవించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి. మీరు అనుగ్రహించే 7 ఆశీర్వాదాలను మేము పొందుకొని మీ యందు ఎల్లప్పుడూ ఆనందిస్తూ జీవించే భాగ్యాన్ని మీరే మాకు అనుగ్రహించి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకొనమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామంలో అతి వినయంగా బ్రతిమాలి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.